నువ్వు ఒక నెపో కిడ్ అన్నా, డబ్బులున్నాయన్న అహంకారంతో కొట్టుకుంటున్నావన్నా. సొసైటీలో ఎలా బ్రతకాలి, ఎలా బిహేవ్ చేయాలో కూడా నీకు తెలియదన్నా. మీ నాన్నగారి పేరు వాడుకోకపోతే నీకంటూ సొంత ఐడెంటిటీ కూడా లేదన్నా. నేను గర్వంగా చెప్పుకుంటానన్నా, నేను ఒక ఇండివిజువల్ క్రియేటర్ నని. అంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యేటోడివి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చావన్నా? ఏ ట్రోలింగ్ అనేది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇదేమైనా ఫస్ట్ టైమా? నీలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని చూపించుకుని కాకుండా సొంతంగా పైకి వచ్చినటువంటి చిరంజీవి గారి మీద ట్రోల్స్ రాలేదా? ఆచార్య మూవీ మీద ఎంతమంది ట్రోల్స్ మీమ్స్ వేశారు, కానీ చిరంజీవి గారు దీని మీద ఉన్న యాక్షన్ తీసుకున్నారా? ఇంకా ఇలా కష్టపడి వచ్చిన ఆర్టిస్టులు చాలా మందే ఉన్నారు. ఎగ్జాంపుల్ గా రవితేజ గారినే తీసుకుంటే నేనింతే అనే మూవీ అట్టర్ ఫ్లాప్, కానీ ఇప్పటికే ఆ మూవీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. హిట్ ఫ్లాప్ డిసైడ్ చేయమన్న మనిషి పేరుని క్యారెక్టర్ డిసైడ్ చేస్తది. ఆ వ్యక్తిత్వం మార్చుకుంటే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, శోభన్ బాబు గారు లాగా వాళ్ళు ఇక్కడ లేకపోయినా కూడా వాళ్ళ పేర్లు అలా నిలబడిపోతాయి. మీకు చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలన్నా, బ్యాక్గ్రౌండ్ చూపించుకున్న హీరోలు చాలా మందే వచ్చారు ఫిల్మ్ ఇండస్ట్రీకి, కానీ పబ్లిక్ మొత్తం మిమ్మల్ని నెపో కిడ్ అంటుందంటే ఒకసారి ఆలోచించండి అన్న. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు తమ్ముడే, కానీ ఆయన పవర్ స్టార్ అని కూడా అంటారన్న.